వెల్కమ్ టు సిటీ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సల్ యూత్ అధ్యక్షులు న్యాయవాది పిల్లి ప్రేమ్రాజ్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక చిన్నరావూరులో నిర్వహించిన ఈ వేడుకలకు పట్టణ వన్ టౌన్ సిఐ మల్లికార్జునరావు, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న పలువురు ప్రముఖులను సత్కరించారు. అదేవిధంగా పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈరోజు ఒక పండగ రోజు, మనందరికీ నిజమైన పండగ, అందరికి కూడా ఒక నిజమైన పండగ. ఇది అంబేద్కర్ గారి పుట్టినరోజు 134వ జయంతి జరుపుకోవడం మనందరికి కూడా చాలా ఆనందకరం. అంబేద్కర్ గారు నిజంగా మనకి భారతదేశానికే ఒక పెద్ద కొడుకు లాంటి వాడు. భవిష్యత్తు తరాల వారికి అందరికీ కూడా భవిష్యత్తు తరాల వారు సమాజంలో ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఎటువంటి అసమానతలు ఉండకూడదు, అందరికీ ఈక్వాలిటీ ఉండాలనే ఉద్దేశంతో ఆయన మనకి ఎంతో మేలు చేశారు రాజ్యాంగం. కార్యక్రమంలో కౌన్సిలర్ కుర్రా సుజాత, డాక్టర్ పుల్లారావు, పిల్లి వీరయ్య, బేతాళ బసవయ్య, కుర్ర శ్రీను, భూషణం, డేవిడ్, కిషోర్, బుజ్జి, విజయ్ చందర్, రాకేష్, రాఘవులు, జశ్వంత్, యశ్వంత్, సన్నీ, రాకేష్, న్యాయవాదులు పిల్లి సాగర్, సుధాకర్, అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు. జోహార్ బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఒక మంచి స్థితిలో ఈ బడుగు బలహీన వర్గాల యొక్క పరిస్థితి ఎంత సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం అంబేద్కర్. చిన్నరావూరు గ్రామంలో ఈ యొక్క అంబేద్కర్ గారి స్టాట్యూ నిర్మించి 25 సంవత్సరాలు అయింది. ఈ నిర్మాణానికి కృషి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. వాళ్ళందరికీ 134వ జన్మదిన శుభాకాంక్షలు. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ఇంత ఇదిగా గొప్పగా జరిపించడానికి ముందుకొచ్చిన మా న్యాయవాది పిల్లి ప్రేమ్రాజ్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ గ్రామంలో ఈ యొక్క విగ్రహానికి తోడ్పడిన అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం జరుపుకోవడానికి చాలా గొప్ప కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ప్రపంచ మేధావి, విశ్వ విజ్ఞాని, భారతదేశానికి దిశ ఏర్పాటు చేసిన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం నిర్మించింది ఒక నిమ్న కులాలకే కాదు, అన్ని జాతులకి అని చెప్పేసి రాజ్యాంగం ద్వారా ఆయన తెలియజేశారు. కాబట్టి ఈ రోజున ఆయన్ని ప్రపంచం యావత్తు కూడా సెలవుప్రచురంగా ప్రకటించి భారతదేశం అంతా కూడా ఆయన యొక్క జన్మదినాన్ని చాలా గొప్పగా కొనియాడుతూ చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమాన్ని తెనాలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో పార్టీ నేతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లియ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, మాదాల పూర్ణచంద్రరావు, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, చందు అయ్యప్ప, స్టీవెన్ బాబు, రాయప్ప కోటేశ్వరరావు, సుబ్బారావు, పూలేరాం, శ్రీను తదితర నాయకులు పాల్గొన్నారు. భారతదేశం తొలి న్యాయశాఖ మంత్రి, మన భారతదేశం యొక్క రాజ్యాంగానికి ముసాయ రచించిన కమిటీకి అధ్యక్షత వహించినటువంటి తర్వాత దళిత బహుజన నాయకుడు శ్రీ బాబాసాహెబ్ భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి నివాళులర్పిస్తూ ఆయన చేసినటువంటి సేవల్ని స్మరించుకుంటూ ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. మన దేశానికి ఆయన మన దేశంలో అట్టడుగు పేదరిక కుటుంబంలో జన్మించినా కానీ చాలా కష్టపడి బారెట్లా చేసి అనేక దేశాల్లో లా డిగ్రీలు తీసుకుని పిహెచ్డీలు తీసుకుని తర్వాత బహుళ జనులకి ముఖ్యంగా దళిత పీడిత వర్గాలకి నిమ్న వర్గాలని ఎలా పైకి తీసుకురావాలని చెప్పేసి
నిరంతరం ఆలోచించి కృషి చేసి, అలాగే భారతదేశానికి ఏ రకమైనటువంటి రాజ్యాంగం కావాలని ప్రపంచంలో మేటి రాజ్యాంగాన్ని రాయటంలో తన అగ్రగామిగా ఉన్నటువంటి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మా కాంగ్రెస్ మొట్టమొదటి కాంగ్రెస్ వాది. కాంగ్రెస్ పార్టీలో గెలిచాడు. కాంగ్రెస్ పార్టీలో దేశానికి తొలి ప్రధానమైనటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో ప్రథమ న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. ఆ టైంలోనే ఈ యొక్క రాజ్యాంగం రచింపబడింది. ఇప్పుడు కూడా రాజ్యాంగం ప్రపంచంలో గల్లా ఉత్తమమైన రాజ్యాంగాల్లో మనదొకటి. అంబేద్కర్ రాసిన చట్టాన్ని ఇందిరాగాంధీ అమలు జరిపింది. ఎవరికి ఏం కావాలి ఏందనేది కుల మతాలకు ఎవరికి ఏం కావాలన్నా వారికి కావాల్సిన ఏర్పాట్లు మొత్తం ఇందిరాగాంధీ చేసింది. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ సిద్ధాంతాలను కొనసాగించేదానికి ఇప్పుడు కూడా కట్టుబడి ఉంది. ఈ మధ్యలో వచ్చిన పార్టీలు ఏదో ఒక జిమ్మిక్కులు చేసి అనేక రకాలుగా వాటిని మార్చాలనే ఉద్దేశంతో, వాటిని ఏదో చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు తలంపులు తలిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ పార్టీలన్నీ తొత్తులాగా వాళ్ళకి అనుకూలంగా ఇచ్చి ఓటింగ్ పెట్టి ఆ ఓటింగ్లో కూడా వాళ్ళు గెలుచుకునే పరిస్థితులు వచ్చినాయి. మనకి అన్యాయం జరుగుతుంది. దయచేసి అందరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. స్థానిక డెల్టా కోచింగ్ అకాడమీ నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. అకాడమీ నందు ఉన్న విద్యార్థులందరికీ ఆయన ఆశయాలను, దేశం కోసం ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన మహోన్నతమైన లక్ష్యాలను డైరెక్టర్లు డాక్టర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, కొండ్రు కిరణ్ కుమార్ వివరించారు. ప్రతి విద్యార్థి బాబాసాహెబ్ అంబేద్కర్ని, ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఉన్నతమైన విజయాలు సాధించాలని సూచించారు. భారతదేశంలో పరిపాలన జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో ఈ పరిపాలన విధానం ఎలా జరగాలి, స్త్రీలకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, స్త్రీలు కూడా సమాన హక్కులు కలిగి ఉండాలి, స్త్రీలు కూడా చదువుకోవాలి, అన్ని వర్గాల వారు గొప్ప స్థితిలో ఉండాలి, చదువు అనేది, విద్య అనేది పేదరికాన్ని నిర్మూలన చేస్తుందని ఆశించి ఎంతో కష్టపడి భారతదేశానికి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి భారతదేశంలోనే అది పబ్లిక్ హాలిడే అని ఎందుకు నిర్ణయించారంటే ఆయన భారతదేశానికే కాదు కానీ ఆయనకు ఒక పేరు ఉంది. ఆ పేరు ఏంటంటే ప్రపంచ మేధావి. మరి లండన్లో ఆయన చదువుకున్నటువంటి యూనివర్సిటీలో ఆయన ఫోటో ఉంటుంది. భారతదేశం తరపు నుంచి ఆయనే ఒక ప్రతినిధి, ఆయనే ఒక ప్రపంచ మేధావిగా గుర్తింపు నొందాడు. కార్యక్రమంలో ఏఓ మోహన్ రావు, గౌరవ సలహాదారు కృష్ణమోహన్, సోమశేఖర్, కోఆర్డినేటర్స్ చంద్రతేజ, చంటి, అంజీ, సూర్య, మధు, చందు, రాంబాబు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన వేడుకలు మన డెల్టా కోచింగ్ సెంటర్ నందు ఘనంగా నిర్వహించుకోవడం మనకెంతో ఆనందకరంగా ఉంది. ఎందుకు ఒక వ్యక్తి యొక్క పుట్టినరోజుని మనం ఇన్ని సంవత్సరాలు మర్చిపోకుండా చేసుకోవాలంటే అతను తన గురించి కాకుండా తన దేశం కోసం, తన సమాజం కోసం పాటుపడి ఒక దేశం మొత్తం ఏ పద్ధతిలో నడవాలి, ఏ పద్ధతిలో ఉండాలి అన్న దానికోసం దిశానిర్దేశాలు ఇచ్చేటువంటి భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అతి సంక్లిష్టమైనటువంటి, అత్యంత ఎక్కువ ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో ముఖ్యమైనటువంటి పాత్రను పోషించి ఈ రోజున మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని జాతి మత కులాలకు సంబంధం లేకుండా, సాధారణంగా అందరూ అంబేద్కర్ గారిని ఏదో ఒక కులానికి అంటగట్టనే ప్రయత్నం చేస్తారు. ఏ ఒక్కరి గురించి ఆలోచించకుండా అందరి గురించి, ఎక్స్పెషల్లీ మహిళలకు 33% రిజర్వేషన్ కావాలని మొట్టమొదటిసారి పార్లమెంట్లో యుద్ధం చేసి పార్లమెంట్ నుంచి బయటకు వచ్చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ సమావేశం 15వ తేదీ మంగళవారం జరుగుతుందన్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని కమిటీ సభ్యులు తెలిపారు. సోమవారం దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులు విషయాన్ని వెల్లడించారు. 13వ తేదీన జరగవలసిన సమావేశం అనుకోని కారణాల చేత
వాయిదా వేయడం జరిగిందని, మరలా సమావేశం ఎప్పుడు జరిపేది తెలియపరుస్తామని, అయితే 15వ తేదీ మంగళవారం సమావేశం నిర్వహిస్తున్నట్లు వస్తున్న వార్తలలో ఎటువంటి నిజం లేదని కమిటీ సభ్యులు తెలిపారు. సమావేశంలో ఉప్పల వరదరాజులు, దేశు యుగంధర్, పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నిన్నటి రోజున జరిగిన విషయాల్లో మరి రేపు మంగళవారం జరుగుద్దని చెప్పడం జరిగింది. కానీ మేమందరం మరి నిన్న కూర్చొని మాట్లాడుకున్న దానిలో మెయిన్గా మా అధ్యక్షుడు వారు శ్రీ నూకల వెంకట గోపాలరావు గారు లేరు కాబట్టి మరి ఆరోగ్యం దూరపడినందున వారు వచ్చిన తదుపరి కూర్చొని మాట్లాడుకొని తేదీ నిర్ణయించి జనరల్ బాడీ సభ్యులందరికీ కూడా సమావేశం ఎప్పుడనేది తెలియజేస్తామని ఇందు మూలంగా తెలియజేస్తూ ఇదే విషయాన్ని మేము పోలీస్ శాఖకు కూడా తెలియజేస్తున్నాం. 13/4/2025 వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు దేవస్థానం జరగవలసిన మీటింగ్ వాయిదా పడటం వల్ల తదుపరి మీటింగ్ ఎప్పుడు అనేది దేవస్థానం కమిటీ వారు మరలా తెలియజేయగలము. మా అనుమతి లేనిది మాటలు పుకార్లు మా కమిటీ వారికి సంబంధం లేదు కావున ఇది మీకు తెలియజేయటం అయింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.